గత 10 రోజులుగా వయోవృద్ధులు, కురవృద్ధులు, రేపో మాపో కాటికి పోయేవాళ్ళు జన్జీ పేరుతో దీక్షలు చేసి మనం చూసాం. అది కూడా కాళ్ళు ఊపుకుంటా నిరుద్యోగులను అవమానిస్తూ విద్యార్థి లోకమన్నా, యువజన లోకమన్నా, నిరుద్యోగులన్నా వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. వాస్తవమే, వాళ్ళు నిరుద్యోగులే. ఆడ కూర్చున్న వాళ్ళందరూ, టెంట్లో కూర్చున్న వాళ్ళు నిరుద్యోగులే. రాజకీయ నిరుద్యోగులు టెంట్లు వేసుకొని కూర్చున్నారు అధికారం కోసం. నిరుద్యోగుల కోసం టెంట్లు వేసుకొని కూర్చోలా. వాళ్ళకి అధికారం కావాలి కదా, అధికారం కావాలని టెంట్లు వేసుకొని కూర్చున్నారు. నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి అప్పీల్ చేస్తున్నాం. నిజంగా వీళ్ళకి మీ మీద ప్రేమ ఉండుంటే, నిజంగా ఏ పక్షానో ఎక్కడో చోట వాళ్ళకి మీ మీద సానుభూతి ఉండుంటే 2019-24 మధ్యలో మీరు అనేక పోరాటాలు చేశారు. డిఎస్సి ఎప్పుడు ఇస్తారంటూ జగన్మోహన్ రెడ్డి ఇంటికి 12 సార్లు వెళ్ళారు. అసెంబ్లీకి 9 సార్లు వెళ్ళారు. 12 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, 9 సార్లు అసెంబ్లీకి, జిల్లా కలెక్టరేట్లకి 29 సార్లు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర 29 సార్లు, ఆర్టీఓ ఆఫీసుల కాడ 20 సార్లు ఆర్టీఓ ఆఫీసుల కాడ, ఎంఆర్ఓ ఆఫీసులకి. అప్పుడు నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు టెంట్లు వేసుకొని కూర్చున్నారు చూడు, కాళ్ళు ఉప్పుకుంటా. ఈ వయోవృద్ధులు, ఈ రాజకీయ నిరుద్యోగులు, కుహానా మేధావులు వాళ్ళు ఎక్కడున్నారు? నిజంగా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడుగుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఆ రోజు 2019లో ఊరూరా తిరిగి మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానే ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాను, నమ్మండి అని చెప్పి మీరు తిరిగారు. మీరు డిఎస్సి ఇవ్వడం లేదు, నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి అని చెప్పి మీరు అడుగుంటే ఈరోజు మిమ్మల్ని నమ్ముంటారు. ఆ రోజు ఎక్కడ పడుకోన్నారా? ఏ కొంపలో పడుకోన్నారని అడుగుతున్నాం. ఏ కొంపలో పడుకోన్నారు? అప్పుడు ఎందుకు దీక్షలు చేయాలా? అప్పుడు ఎందుకు మాట్లాడాలా? కేసులు పెడితే ఏం చేశారు మీరు? డిఎస్సి అభ్యర్థులు నిన్న కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సాక్షిగా టీచర్లందరూ గలమిప్పారు, మద్దతు తెలిపారు. ఇది మెగా డిఎస్సినే, ఒక బ్రహ్మాండమైన డిఎస్సి నిర్వహించారు, ఎక్కడ తప్పులు జరగలేదు, మేమే దానికి సాక్షి అని చెప్పి వాళ్ళు గలం విప్పితే అక్కడ మాట్లాడారు. మా మీద ఆ రోజు మీరు కేసులు పెట్టారే, ఆ రోజు ఈరోజు ఇక్కడున్న ఎవరైతే టెంట్లు వేసుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. దాని మీద ఇంకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. దాని మీద ఎందుకు స్పందించడం లేదు? టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ఈ జన్ అని చెప్పుకుంటున్న కురవృద్ధులు, జన్ జడ్లో, జన్ జీలో ఏందో మాకు అర్థం కాల. దానికి ఏం పేరు పెట్టాలో కూడా మాకు అర్థం కాల. ఇంకొత్త పేరు పెట్టాలి వీళ్ళకి. డాన్సర్లు వీళ్ళు. బహుశా వీళ్ళని చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. ఆ టెంట్లు కాకి పోవాలంటే అసహ్యంగా ఉంది జనాలకి.
ఆ కుహానా మేధావులు దాని మీద ఇంతవరకు స్పందించాల. మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మీద గత ప్రభుత్వంలో కేసులు ఎందుకు పెట్టారు? బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్పినప్పుడు ఈ మేధావులు అని చెప్పుకుంటున్న నిరుద్యోగుల పక్షాన అని చెప్పుకుంటున్న వీళ్ళెందుకు ఆ రోజు స్పందించలేదు, మాట్లాడలేదు? ఓడిపోతే గుర్తొస్తారు వీళ్ళకి నిరుద్యోగులు, యువత. గెలిచినప్పుడు గుర్తురారు వీళ్ళకి, పోరాటాలు చేసినప్పుడు గుర్తురారు, ఇప్పుడు గుర్తొస్తారు. ఇదే వాళ్ళు వేసుకున్న టెంట్ ఉంది కదా తిరుపతిలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ కాడ 18 రోజులు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏబీఈపీ, అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాలు రోజుకొక వినూత్న కార్యక్రమాలు చేశారు డిఎస్సి మీద. ఆ రోజు ఎందుకు మద్దతు తెలపలేదు అని అడుగుతున్నా. ఇదే తిరుపతిలో వీళ్ళు టెంట్ వేసుకున్న ప్లేస్లోనే ఇక్కడే ఉన్నాడు విద్యార్థి నాయకులు. వీళ్ళు కూడా ఆ రోజు దీక్ష చేశారు, కేసులు అయ్యాయి. ఆ రోజు కూడా ఈస్ట్లో 2 కేసులు, అలిపిల్లో 2 కేసులు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 7 కేసులు పెట్టింది వాస్తవా కాదా అని అడుగుతున్నా. తిరుచానూరు స్టేషన్లో కూడా పెట్టారు, కలెక్టరేట్కి వెళ్ళారని నిరుద్యోగుల మీద. అసెంబ్లీకి వెళ్ళారని చెప్పి అక్కడ కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది వాస్తవా కాదని అడుగుతున్నా. నిరుద్యోగుల మీద కేసులు పెట్టిన వీళ్ళు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారంట. నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన వీళ్ళు ఈరోజు డిఎస్సి మీద మాట్లాడుతున్నారు. డిఎస్సియే నిర్వహించిన వీళ్ళు, డిఎస్సియే పెట్టని వీళ్ళు, టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్పిన వీళ్ళు, అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పిన మాట వాస్తవా కాదా? మళ్ళీ వీళ్ళు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందితో అభ్యర్థులతో మాట్లాడుతూ ఏం మాట్లాడారు మీరు విన్నారా? మనం వేసిన పాత కేసుల్లాగా కాకుండా కొత్తగా లాయర్లు పెట్టి వేయండి అన్నారు. ఏది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు కేసులు వేశారు. 241 కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కోర్టులు ఖర్చు పెట్టారు. డిఎస్సి నిర్వహించకూడదని కోర్టులు ఖర్చు పెట్టారు. నోటిఫికేషన్ ఆపియాలని చూశారు. ఆ నోటిఫికేషన్ ఆపియాలని చూసిన వీళ్ళు, డిఎస్సి నిర్వహించకూడదని చెప్పిన వీళ్ళు, కోర్టులు ఖర్చు పెట్టిన వీళ్ళు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల మీద ప్రేమ ఒలగబోస్తున్నారు. ఆ ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలి. నిరుద్యోగులకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం, డిఎస్సి అభ్యర్థులకు అప్పీల్ చేస్తున్నాం. అమ్మ మేము అడుగుతున్నాం, ఈ అభ్యర్థులు ఎవరు అయితే వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది. 100 మంది ఆశిస్తారు, కానీ ఉన్న పోస్టులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. రాని వాళ్ళకి బాధ ఉంటుంది. ఆ బాధను కూడా అర్థం చేసుకొనే ఇప్పుడు ఇంకో డిఎస్సి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం. లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఉంటుంది. గతంలో నిరుద్యోగులు మనోవేదనకు గురయ్యారు. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఏదైనా పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఈ సంవత్సరం వస్తుందా, ఆ సంవత్సరం అని మగ్గిపోయేవాళ్ళు. కోచింగ్ సెంటర్లు కూడా వేలు ఖర్చు పెట్టి పుస్తలతో కూడా తనఖా పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. గుండె మీద చేసుకొని నిరుద్యోగి గ్రూప్ 1 ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఈ నెలలో ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుందో, ఏ నెలలో నోటిఫికేషను ఎగ్జామ్ ఉంటుందో స్పష్టంగా క్యాలెండర్లోనే డేట్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇంత స్పష్టంగా ఈరోజు నిరుద్యోగుల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం నిరుద్యోగుల్ని, మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా, డిఎస్సియే నిర్వహించకూడదనుకున్న వీళ్ళు మీ మీద ప్రేమ ఎందుకు ఒలగబోస్తున్నారు? సూటిగా అడుగుతున్నా.
మీకు డిఎస్సీ నిర్వహించకూడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు డిఎస్సీ అభ్యర్థుల పక్షాన మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఆ రోజు నిర్వహించకూడదని కేసులు వేశారని మీరు ఎందుకు అడగడం లేదని అడుగుతున్నా. మీరు అడగండి, కేసులు ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడగాలి. అడగాలి నిరుద్యోగ యువత ప్రశ్నించాలి. నిన్న టీచర్లు ప్రశ్నించారు, నిరుద్యోగులు కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు వచ్చే డిఎస్సి మీద అప్పుడే కేసులు రెడీ చేస్తున్నారంట. జాబ్ క్యాలెండర్ మీద కేసులు రెడీ చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళాలని, జాబ్ క్యాలెండర్ను అడ్డుకోవాలని, పోలీస్ శాఖ రిక్రూట్మెంట్ అడ్డుకోవాలని, ఇప్పుడు వచ్చే 26 డిఎస్సిని అడ్డుకోవాలని కోర్టుకు అప్పుడే పిటిషన్లు ప్రిపేర్ చేస్తున్నారు. యూనివర్సిటీ పోస్టుల మీద పిటిషన్లు ప్రిపేర్ చేసి కోర్టులో వేశారు. కోర్టు మొటిక్కాయలు వేస్తా ఉన్నా వీళ్ళకి సిగ్గు రావడంలా. పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అంట, ఆయన ఎమ్మెల్సీ అంట, కోర్టుకు వెళ్తున్నాడు, చివాట్లు పెట్టించుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ ఒక పిల్లి వేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ కావాలా మీకు? సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ మీద వీళ్ళకి ఇప్పుడు ప్రేమ వచ్చింది. సిబిఐని వీళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారు. నేను అడుగుతున్నా, సిబిఐ మీద నిన్న సునీతమ్మ మీ చెల్లి వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన హత్య, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని, ఆయనకు భౌతిక దేహాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. నిన్న రాష్ట్రపతి గారికి లేఖ రాసింది సిబిఐని తొందరగా చర్యలు తీసుకోవాలని. ఇదే సిబిఐ అవినాష్ రెడ్డి గారికి మీదకి వస్తే, ఆయన ప్రధాన ముద్దాయని తెలుసుకొని వస్తే సిబిఐ మీద కేసులు పెట్టింది మీరు. ఈరోజు సిబిఐ కావాలంట వీళ్ళకి. సిబిఐ రావాలంట. యాడికి రావాలా? వస్తే కర్నూలులో కేసులు ఎందుకు పెట్టారయ్యా మీరు? కేసులు ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాం. సిబిఐ మీద సిబిఐని ఎందుకు అడ్డుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు సిబిఐ గుర్తొచ్చింది వీళ్ళకి. మరి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐని మీరు ఎందుకు రమ్మని పిలవడం లేదు, ప్రశ్నించడం లేదు? సిబిఐని రమ్మని పిలవండి. వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా రండి. సునీతమ్మ గారు నిన్న కన్నీటి పర్యంతం అయిపోయారు. తండ్రి హత్యకు గురయ్యారు. 7 సంవత్సరాల నుంచి ఆర్తనాదాలు పెట్టిన నీ చెల్లి మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ రోజు కూడా మా మీద వేసేసారు, ఇప్పుడు డిఎస్సి వేసేసినట్టు. నారాసుర రక్త చరిత్ర మీరే వేసేసేది, మా మీద వేసేసేది. దానికి ఇంకోటి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆ ఆడియో కాల్ ఉంది చూసినారా, ఎవరు అనుకుంటున్నారా? ఈ 15 లక్షల ఎపిసోడ్ ఉంది చూడండి, వైసీపీ కార్యకర్త వీడే రోసయ్య, ఆ ఫోన్ నెంబర్ వీడిదే, ఇతందే. వీడు నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. వీళ్ళే మాట్లాడేసి, వీళ్ళే చెప్పేసి, వీళ్ళే ఆడియో రికార్డ్ చేసేసి మళ్ళీ ఎత్తి మా మీద వేసేసేయండి, మసిగుడ్డ వేసేయండి. వివేకానంద రెడ్డి గారిని ఎట్ట తల పగల కొట్టారో, తల ఎలా నరికేశారో ముక్కలుగా, ఈరోజు డిఎస్సి మీద కూడా అలాంటి కొత్తే జరుగుతోంది. అభియోగాలు వేస్తున్నారు. మరి సిబిఐని ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ కేసు పెట్టాలని కోరుకున్న ఈయన సిబిఐ వస్తే సిబిఐ మీదే కేసు పెట్టా. నిజమా కాదా ఇది? కర్నూలులో ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు కేసులు పెట్టారు? మరి ఇంకోటి కూడా అడుగుతున్నాం మీడియా పక్షాన, గ్రూప్ వన్ మీ హయాంలోనే జరిగాయి. ఎవరితో కరెక్షన్ చేయించారు? వాచ్మెన్లతో, డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, మీ ఇంట్లో పనిచేసే తాడేపల్లి కొంపలో పనిచేసే పనులతో గ్రూప్ 1 ఆర్డీఓ క్యాడర్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకోవడానికి వంటింట్లో పనిచేసే వాళ్ళని ఆటో డ్రైవర్లు సెలెక్ట్ చేసి కరెక్ట్ చేయించింది మాట వాస్తవా కాదా? ఇప్పుడు ఎక్కడున్నారు ఆఫీసర్లు? అంతా జైల్లో ఉన్నారు. గ్రూప్ 1 మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదని అడుగుతున్నాం. నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ కూడా గ్రూప్ 1 మీద ఎందుకు
రమ్మని చెప్పి పిలవండి, టెంట్లు వేయండి, అక్కడ కూడా పెట్టండి. గ్రూప్ 1 మీద కూడా ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని ఎందుకు అడగడం లేదని అడుగుతున్నాం.